అధ్యక్షుడు 26 రోజులుగా సమ్మె చేస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు తాడేపల్లికే ముఖ్యమంత్రి అనుకున్నాము, ఈ రాష్ట్రానికి కాదనుకున్నట్టున్నామో తెలియదు. కానీ ఎందుకంటే ఈరోజు అక్క చెల్లెమ్మలు అంటే అక్క చెల్లెమ్మలు ఉంటే నాకు చాలు, మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వస్తున్నాడు. మరి అక్క చెల్లెమ్మలు 26 రోజులుగా దాదాపు 150,000 మంది పైగా రోడ్డు మీద సమ్మె చేస్తుంటే ఏమాత్రం పట్టించుకున్నట్టు ఒక్కటంటే ఒక్క డిమాండ్ కూడా ఈరోజు పరిష్కరించలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. అందుకే మేము అడుగుతున్నాం, నువ్వు తాడేపల్లికి ముఖ్యమంత్రి ఉండాలనుకుంటే శాశ్వతంగా అక్కడే ఉండాలనుకుంటే 3 నెలలు ఆగితే అక్కడే ఉంటావు. లేదు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటే తక్షణమే ఏదైతే న్యాయమైన సమ్మె చేస్తున్నారో కనీస వేతనాలు 26,000 రూపాయలు ఉన్నాయో కనీస వేతనం 26 పెంచాలని, అదే రకంగా గ్రాట్యుటీని అమలు చేయాలని, అదే రకంగా అంగన్వాడీ టీచర్లకు హెల్పర్కు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, అదే రకంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఇలా అనేక సమస్యలను ఈరోజు అంగన్వాడీ అగమ్య గోచరంగా ఉంటే ఏమాత్రం పట్టించుకున్నట్లు ఈరోజు నిర్లక్ష్యంగా వివరించే పరిస్థితి రాష్ట్రంలో కనపడుతుంది. కాబట్టి ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా ఇన్ని రోజులు సమ్మె చేసిన చరిత్ర లేదు. కావున ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే 26 రోజులుగా సమ్మె చేస్తున్నామంటే ఇంతవరకు ఇన్ని రోజుల పాటు సమ్మె చేసిన చరిత్ర ఎక్కడే లేదు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా అంగన్వాడీ యొక్క న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా తెలియజేస్తున్నాం. రాకపోతే రాబోతున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చూద్దామని చెప్పేసి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం.